హాయ్ హలో నమస్తే, నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. వినేష్ పొగట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు వినపడితే చాలు ఎంతో మంది ఆసక్తిగా వింటున్నారు. ఎందుకంటే ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఈమె రజతం సాధించాల్సిన వినేష్ పొగట్ నిష్క్రమణతో భారతదేశం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఒక్క అడుగు దూరం ఫైనల్ కు చేరుకున్న ఆమె కేవలం ఒక్క అడుగు దూరంలో రజత పథకము కోల్పోయింది. కారణం ఏంటంటే కేవలము 100 గ్రామ్ అంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో ఆమెపై నిర్వాహకులు అనర్హత వేటు వేయడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాసేపట్లో ఫైనల్ గేమ్ జరగాల్సిన సమయంలో నిర్వాహకులు ఆమె వెయిట్ చూడగా 50 కిలోల 100 గ్రాములు ఉండడం జరిగింది. వాస్తవంగా ఆమె 50 కిలోల మహిళా రెజ్లింగ్ పోటీలో ఆమె ఉండడంతో అంటే 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉండడంతో ఆమెపై వేటు వేయడం జరిగింది. సో సెమీస్ లో గెలిచిన ఆమె ఫైనల్లో గెలిచి రజత పథకం సాధిస్తుందని ఆమెపై ఇండియా నుంచి చాలా మంది ఆశలు పెట్టుకోవడం జరిగింది. అయితే 100 గ్రాములతోని ఆమె వెనుదిరగడమే కాకుండా ఆమె పథకాన్ని కోల్పోవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. అంటే ఒకే 100 గ్రాములకు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాలా, అంటే ఈమె 100 గ్రాములు ఎక్కువ ఎందుకు ఉన్నది అని చెప్పి అందరూ ఇప్పుడు దీన్నే గూగుల్లో సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వాస్తవంగా వినేష్ పొగట్ రాత్రికి రాత్రి నైట్ అంతా అంటే 2.5 కిలోలు ఎక్కువ ఉన్న ఆమె రాత్రంతా నిద్రపోకుండా వర్కౌట్ చేసినట్లు తెలుస్తుంది. అయినా కూడా చివరికి ఇంకో 100 గ్రాములు మిగిలి ఉన్నట్టు ఆమె చూసుకోకుండా అంటే సమయం మించిపోవడంతో ఆమె ఆట ఆడేందుకు వెళ్ళగా అప్పుడు వెయిట్ చూసినప్పుడు 50 కిలోల 100 గ్రాములు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే 100 గ్రాముల బరువు ఉన్న ఈమె అనర్హత వేటు వేయడంతో సెమీస్లు అటు ఫైనల్ రెండు ఆమెపై ఆడినట్టు కాకుండా ఆమెకు ఏ పథకం దక్కకుండా అయిపోయింది. సో ఆమె ముందే ఈ బరువు చూసుకొని అంటే డ్రాప్ అయినా కానీ సిల్వర్తో సరిపెట్టుకునేది అని చెప్పేసి చాలా మంది అంటున్నప్పటికీ కానీ దాని గురించి తెలిసిన అంటే అనుభవజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఆమె గాయం వల్ల కానీ దేని వల్లనైనా కానీ నేను ఫైనల్ ఆడలేకపోతున్నా అని చెప్పినప్పటికీ కూడా ఆమె గాయం చూడడంతో పాటు ఆమె అప్పుడున్న వెయిట్ చూసి అప్పుడు పథకం ఇవ్వాలా, సిల్వర్ పథకం ఇవ్వాలా, అంటే ఈమెని ఫైనల్లో గెలిచినట్టు ఆమెకు ఇక ఫైనల్ డ్రాప్ అవుతున్నట్టు చెప్పాలా లేదా అనేది కూడా అక్కడ నిర్వాహకులు చూస్తారనేది అనుభవజ్ఞులు చెప్తున్న మాట. అయితే ఏది ఏమైనా కానీ ఆమె కేవలం 100 గ్రాములతోని ఆమె నిష్క్రమించడం అనేది భారతదేశానికి చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఎందుకంటే ఫైనల్ మీద ఖచ్చితంగా గెలుస్తుంది, ఆమె బంగారం పథకాన్ని భారతదేశానికి తీసుకొస్తుందని ఎంతో మంది ఆశగా ఎదుర్చోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో భారతవని కొండే బరువెక్కినట్లయింది. ఎందుకంటే ఆమె ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించడము దానికి కారణము అధిక బరువే ఉండడము, పథకం కాసేపట్లో రజత పథకము ముద్దాడుతుందన్న నేపథ్యంలో ఈ నిర్ణయము చాలా దురదృష్టకరము. సో అని చెప్పి చర్చ జరగడం జరిగింది. ఇదే అంశం పైన పార్లమెంట్ లో కూడా అధికార విపక్ష నేతలు కూడా దీన్ని చర్చించారు. ఎందుకంటే 100 గ్రాముల కోసము నిర్వాహకులు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, కొంచెం ఎగ్జంక్షన్ ఇస్తే బాగుండేది, కొంత సమయం ఇచ్చినా మంచి పని చేసిండే వాళ్ళు అని చెప్పేసి దీని మీద చర్చ జరగడం జరిగింది. అయితే ఈమె చివరికి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తుందనే విషయం తెలిసిన వెంటనే ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోవడం జరిగింది. ఈ అస్వస్థ గురైన ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి జాయిన్ చేశారు. అయితే చివరగా ఆమె ఈ విషయాన్ని బాగా ఆలోచించిన రాత్రంతా ఏం ఆలోచించిందేమో కానీ ఈ రోజు ఉదయానికి ఆమె రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు, అంటే ఇకపై రెజ్లింగ్ నేను ఆడను, ఇంకా రెజ్లింగ్ ఆటకు గుడ్ బై అంటూ ఆమె ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. సో ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యావత్ భారతాన్ని కూడా తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె వినేష్ పొగట్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు గురువారం ఉదయం ఇప్పుడు వార్తల్లో మొత్తము ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 50 కిలోల ఉమెన్స్ విభాగంలో ఆమె రెజ్లింగ్ కు పోటీ పడగా 50 కిలోల 100 గ్రాములతోనే ఆమె వెనుదిరగడం వల్ల ఆమెపై అనర్హత వేటు పడడము, ఈ నేపథ్యంలో ఆమె బాగా అంటే డిప్రెషన్ కు లోనై ఇక మా కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను అంటూ ఆమె ఒక బాధాకరమైన ట్వీట్ చేస్తూ నేను రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నానని చెప్పేసి ఆమె ప్రకటించడం జరిగింది. అక్కడ వాస్తవంగా ఆమె ఏ పోస్ట్ చేసింది, అందులో ఉన్న సారాంశం ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా, మా కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి, మీ కళ మరియు నా ధైర్యం చెరిగిపోయింది, నాకు ఇప్పుడు బలం లేదు అని వినేష్ పొగట్ తీవ్ర దుఃఖంతో తీవ్ర నిరాశతో ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది.
గుడ్ బై రెజ్లింగ్ అంటూ 2001 నుంచి 2024 అని చెప్పేసి వినేష్ పోగట్ ఈ పోస్ట్ లో జోడి చేయడం జరిగింది. అయితే ఈమె ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 50 కిలోల ఉమెన్స్ విభాగంలో ఈమె రెజ్లింగ్ లో ఒలింపిక్స్ లో రజత పథకం తీసుకొస్తుందని ఆశలు కలలుగన్న ఎంతో మంది అభిమానులకు, దేశ పౌరులకు ఇప్పుడు ఈమె తీసుకున్న నిన్న అనర్హత వేటుపడము, ఈ రోజు ఈమె తీసుకున్న నిర్ణయము తీవ్ర నిరాశలో, తీవ్ర దుఃఖంలో ముంచెత్తిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె 2016లో రియో ఒలింపిక్స్ లో 48 కిలోల విభాగంలో ఆమె ఆడము, అక్కడ రజతం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2020లో కూడా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో కూడా 53 కేజీల విభాగంలో కూడా ఆమె ఆడి పథకం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా 2024లో ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో 50 కేజీల మహిళా విభాగంలో ఆమె సెమీస్ లో నెగ్గి కాసేపట్లో ఫైనల్లో గెలిచి బంగారు పథకాన్ని భారతదేశానికి అంకితం చేస్తానని ఊహించుకున్న ఆమె ఊహలన్నీ, ఆమె ఆశలన్నీ ఇప్పుడు అడియాశలుగానే మిగిలాయి. సో ఈ 24 ఏళ్ల పాటు ఆమె ఆడిన ఆట, ఆమె చేసిన సేవ ఇప్పుడు భారతదేశానికి బాగా గుర్తుండిపోతుంది. సో మొత్తంగా ఈరోజు ఒలింపిక్స్ లో అప్డేట్ చూసిన నేపథ్యంలో ఇప్పుడు వినేష్ పోగట్ అనే ఈ స్టార్ రెజ్లర్, భారత స్టార్ రెజ్లర్ ఇప్పుడు ఇకపై కూడా మనకు రెజ్లింగ్ లో కనపడకపోవచ్చు అని చెప్పి ఆమె భావోద్వేగపూరితంగా ఈరోజు ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. సో ఈమె ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా కొంతకాలం పాటు ఆమె ఆడుంటే బాగుండేది, ఆమె కొంతకాలము భారతదేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావాల్సి ఉండే, ఈ ఒలింపిక్స్ లో పథకం కోల్పోతే ఏంటి, అంత నిరాశకు గురవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఓటమికి గురై బాధపడితే ఏమో కానీ ఆమె కేవలము అనర్హతతో నిష్క్రమించడం ద్వారా బాధపడద్దు అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కింద కమెంట్స్ చేస్తున్నారు. సో మొత్తంగా ఆమె భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి, ఆమె తీసుకునే నిర్ణయాలు కూడా బాగుండాలి, ఆమె ఇంకా ఎంతో మందిని ఇలాంటి రెజ్లర్లను తయారు చేసి భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేలా ఆమె ఒక కోచ్గా ఉండాలని చెప్పేసి ఆరా న్యూస్ అభిప్రాయపడుతుంది. సో మొత్తంగా వినేష్ పోగట్ తీసుకున్న నిర్ణయము ఏది ఏమైనా కానీ ఆమెకు మంచి జరగాలని చెప్పి, ఆమె ఫ్యూచర్లో ఆమెకు మంచి అవకాశాలు, ఇంకా మరిన్ని పథకాలు తీసుకురాలేకపోయినప్పటికీ ఆమె దేశానికి ఇంకా వేరే విధంగానైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఆరా న్యూస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి పంపించి ఈ వీడియోని లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.